ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మార్చి 22వ తారీఖు తర్వాత నుంచి ఆగస్టు 24వ తారీఖు లోపు కొంత గందరగోళ పరిస్థితులు అయితే కనపడుతున్నాయండి. ఈ ప్రభుత్వాలు ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. అలానే ఈ శని మార్పు వల్ల ఏంటంటే రాజకీయంగా బాగా గట్టిగా ఉన్న వ్యక్తులు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కనపడుతున్నారు. అంటే వారి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి, కొంత ఇబ్బంది కలిగించడానికి కూడా ఎక్కువ కనపడుతున్నాయి. అంటే రాజకీయ వృద్ధులు కావచ్చు, రాజకీయ కురవృద్ధులు అనొచ్చు, తర్వాత వారు చక్రం తిప్పగలిగారు గొప్పవారు అనొచ్చు. అలా మార్పులు అయితే కనపడుతున్నాయండి. దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే ఈ శని మార్పు వల్ల కనపడుతున్నాయి. అలానే మీరు కేటీఆర్ గురించి కూడా మొన్న చెప్పారు. చెప్పినట్టుగానే ఆయన కొంచెం ఇప్పుడు జైలుకి వెళ్తాడా కేటీఆర్? ఆయన గోచారరీత్యా అంటే జాతకరీత్యా అయితే కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి బాగా కనపడుతున్నాయండి. ఎందుకనంటే కేటీఆర్ గారికి పాజిటివ్ పీరియడ్ కన్నా నెగిటివ్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2025 ఆగస్టు 25వ తారీఖు నుంచి ఆయన జాతకంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు దాకా కూడా ఆయన ప్రశాంతంగా ఉన్నదాన్ని ఒక్కటి నుంచి ఒక్కో పూట్లాగా అంటే ఆ రకంగా చెప్పంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అది అందరికీ తెలిసిన విషయం, అది కనపడుతూనే ఉంది. కానీ 2025 లాస్ట్కి వచ్చేసరికి రాజకీయంగా తనకు సంబంధించినంత వరకు రాజకీయంగా నేమ్ అండ్ ఫేమ్ కలిగించిన స్థానం అంటే ఒక నియోజకవర్గంలో గెలుచుకున్న తర్వాత ఉన్న వాల్యూ గెలుచుకోకపోతే జరిగే వాల్యూ ఏంటో మనకు తెలుసు, ఆల్రెడీ అది చూస్తున్నాం. ఈ రెండు సిచ్యువేషన్స్ ప్లస్ ఆయన రాజకీయంగా ఏంటంటే మసకబారుతూ ఉన్నారు. ఆయన మీద పడుతున్న మాటలు, ఆ యొక్క మాటల్ని తీసుకొని దాన్ని తగ్గట్టు ఆయన పరివర్తన చెందుతున్నారని నేను అనుకోవటం లేదు. అంటే ఆయన రోజు రోజుకి ఆయన ప్రభ వెలుగుతూనే ఉంది. ప్రభ వెలుగుతుంది అనేది ఎక్కడ ఉంది? ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. అసలు నిలదీస్తున్నా కూడా మార్పు చేస్తున్న వ్యక్తి వెనకున్న వ్యక్తి అనేది అందరికి కూడా వాచిగా ఉంది. అంటే వెనక వ్యక్తి ఒక వ్యక్తి చేస్తున్నారు, ఆయన చెప్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అన్న ఫీలింగ్ కనపడుతుంది. అంటే మాట్లాడే విధానం కొన్ని మాటలు అనేది తొందరగా మాట్లాడడం. ఇదివరకు చూడండి కేటీఆర్ గారు కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. ఇప్పుడు కొంచెం మాటలు కొంత స్పీడ్గా వస్తున్నాయి. అంటే కొన్ని మాటలు వినకూడని మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. ఎందుకని అప్పుడు దాకా కూడా ఆయన సంస్కారంగా మాట్లాడేవారు. ఇప్పుడు సంస్కారంగా కన్నా కూడా కొంచెం ఇబ్బంది కలిగించే మాటలు అనేది వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా మాట్లాడుతున్న సీఎం అవుతారా అనుకుంటున్నారేమో. అంటే అట్లా మాట్లాడిన వాళ్ళందరూ సీఎం అవుతున్నారు కదా. అలా మాట్లాడినందుకు సీఎంలు అవుతారు అనుకుంటే ఇంకా చాలా తక్కువ, చాలా చండాలంగా మాట్లాడి డోర్లు కూడా ఉన్నారు. అలా ఆ విధంగా ఉంది. ప్లస్ కేటీఆర్ గారి గ్రహజాతక ప్రకారం కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి బాగా కనపడుతున్నాయండి. ఎప్పుడు దాకా కనపడుతున్నాయంటే 2026 అక్టోబర్ దాకా కూడా కొంత ఇబ్బంది కలిగి, దసరా దాకా కూడా ఆయన జాతకంలో పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ కనపడుతుంది. అంటే తన మీద వచ్చిన మాటల్ని, తన మీద వచ్చిన ఇబ్బందుల్ని, అంటే తన మీద ఏదన్నా ఒక వ్యక్తి ఫలానా ఆరోపణ చేసినప్పుడు ఆరోపణని ఖండించుకోవడానికి ఉన్న విధానంలో ఈయన గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ గందరగోళం వల్ల కూడా కొంత ఆయనకి మైనస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు ఆయన బాగా పాజిటివ్గా ఉన్నారన్నారు. పాజిటివ్గా ఎక్కడ కనపడుతుంది నాకు అర్థం కాలేదు. ఎక్కడ కనపడుతుంది? ఆయన రాజకీయంగా ఆయన సొంత ఎమ్మెల్యే పోయిన స్థానాన్ని గెలుచుకోలేకపోయారు. ఆయన ఫస్ట్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండి ఒక స్థానాన్ని కోల్పోయారు. కేసీఆర్ గారు ఇప్పుడు జూబ్లీస్ కోల్పోయినట్టే కదా. జూబ్లీస్ కోల్పోయినట్టే కదా. ఎందుకంటే తన సంబంధించిన నియోజకవర్గం, తన పార్టీకి సంబంధించిన నియోజకవర్గం కోల్పోయారు. అంటే ఆయన వచ్చిన తర్వాత పొలిటికల్గా ఆ యొక్క రాజకీయంగా ఆయనకి ఎంతవరకు పాజిటివ్గా ఉంది? సొంత చెల్లి నుంచి తలకానిప్పులు వస్తున్నాయి, సొంత చెల్లి నుంచి నెగిటివ్ వస్తుంది. దాన్ని ఎక్కడా కూడా ఖండించలేకపోతున్నారు. ఆమె చేస్తున్న మాటలను ఖండించలేకపోతున్నారు. ఎక్కడ ఉన్నారు? అక్కడ పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ అనేది అక్కడ కనపడుతూ ఉంది కదా. ఆయన రేపు అక్టోబర్ దాకా కూడా కేటీఆర్ గారి యొక్క జాతకంలో మీరన్నట్టు కొన్ని యోగాలు, మంచి యోగాల కన్నా నెగిటివ్ యోగాలు అయితే బాగా కనపడుతున్నాయండి అని చెప్తాను. కొంచెం రెమెడీస్ చేసుకోగలుగుతారా, జైలుకి వెళ్తారా అనే దానికి నేను 100% చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనకు ఒక యోగం ఉందండి. అంటే దగ్గర దాకా వచ్చి కూడా తప్పించుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకనంటే కేటీఆర్ గారికి అదృష్టం ఏంటంటే ఆయన ఒక్కసారి ఇట్లా ఉన్న స్థానం నుంచి ఇట్లా వస్తారు పైకి. అంటే కింద పడ్డ స్థాయి నుంచి పైకి వచ్చిన స్థానంలోకి వచ్చారు. అంటే ఆయన ఫస్ట్ ఉద్యమంలో లేరు, ఎక్కడా లేరు, వచ్చి ఇక్కడికి వచ్చేసింది డిప్యూటీ సీఎం స్థాయిలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆయనే ప్రభుత్వాన్ని నడిపారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు ప్రభుత్వాన్ని నడిపింది కూడా ఆయనే. కానీ ఆయన యొక్క విధానంలో ఇప్పుడున్న టైంలో కొంత ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి.
అక్కడ దాకా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే రేపు ఎల్లుండి ఏదో జరుగుతుంది ఆ టెన్షన్ వాతావరణం అయితే కేటీఆర్ గారి యొక్క జాతకంలో 100% కనపడుతుందనే చెప్తాను. అట్లాగే మరి కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నాడా, లేదంటే ఏమన్నా వ్యూహాలు రచిస్తున్నాడా, అనారోగ్యమా? కేసీఆర్ గారి జాతక పరిస్థితి అయితే మాత్రం ఈ యొక్క నక్షత్ర ప్రకారం చూసుకున్నా, గోచారరీత్యా చూసుకున్నా కూడా ఈ యొక్క మనకి శని కూడా నీచపడి ఉన్నాడు. ఆయన జాతకానికి కొంచెం పంచమ స్థానం కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు బాగా కనపడుతుంది కేసీఆర్ గారికి. ఎందుకనంటే కేసీఆర్ గారి జాతకంలో ఇప్పుడు దాకా కూడా చాణక్యుడిగా అపర మేధావిగా ఉన్న కేసీఆర్ గారు ఇప్పుడున్న టైంకి వచ్చేసరికి ఆయన దగ్గరగా 2023-24 నుంచే పూర్తిగా డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా కూడా బయటకు రాలేకపోతున్నారు. రేపు వస్తారని కూడా నేను చెప్పలేను. ఎందుకనంటే ఆయన జాతక ప్రకారంగా అది పూర్తిగా వెళ్ళిపోయింది. అంటే ఇంకా ఆయనకి మళ్ళీ రాజకీయ యోగాలు ఉన్నాయా, రాజకీయంగా అదృష్టం ఉందా, రాజకీయంగా సక్సెస్ అవుతారా అంటే మాత్రం 100% లేదనే చెప్తాను నేను. ఎందుకంటే అక్కడ యోగాలు అయితే తక్కువగా ఉన్నాయి. యోగస్థానం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దశమ స్థానం ఉండి యోగస్థానం ఉన్నప్పుడు జాతి పిత అయ్యాడు ఆయన. ఇప్పుడు తెలంగాణ జాతి పిత కాబట్టి ఆయనకి అంతవరకే ఉన్నది. ఇంకా మరలా వచ్చే యోగాలు అయితే రాజకీయంగా అయితే లేదు అని చెప్తాను నేను. ప్లస్ ఆయన మానసికంగా కేసీఆర్ గారు ప్లస్ ఎంత ఉందో మైనస్ ఏంటంటే మానసికమైన బాధలో ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారి జాతకంలో కొంత ఇబ్బంది ఉంది. అనారోగ్య పరిస్థితులు బాగా కనపడుతున్నాయి సార్. ఈ సంవత్సరం కేసీఆర్ గారి యొక్క జాతకంలో అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి. కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. కొంచెం అదొకటి జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైం అయితే ఈ టైం అని చెప్తాను. ఎందుకంటే ఆ జాతకంలో ఆ యొక్క ఇబ్బందులు అనేది బాగా కనపడుతున్నాయండి అని చెప్పొచ్చు. రెమెడీస్ అట్లాంటివి ఏమన్నా ఆయనకు సంబంధించి? కేసీఆర్ గారికి అమ్మవారి యొక్క అంశలే బాగున్నారు. ఆయన చేసే చండీ హోమాలు కావచ్చు, ఆయన చేసే విధానాలు చాలా గొప్పవి. ఆయన ఇప్పుడు కూడా కంటిన్యూషన్ చేస్తున్నారు. ఆ అమ్మవారి యొక్క దయతోనే ఆయన ఉన్నారు. ఎందుకంటే చండీ హోమం అనేది అందరు చేయలేమండి. ఆయన చేసిన హోమం ఆయుధ చండీ హోమం అంటే దాదాపుగా ఎంత ఖర్చు పెట్టి ఎంత బాగా చేశారు. కాబట్టి అంత గొప్ప నిష్ణాతుడు అమ్మవారి విషయంలో. ఆయన జాతక ప్రకారం అయితే కొంత గందరగోళ పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఉన్న అమ్మవారు కొంత కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారిని కూడా నేను కూడా వేడుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.